ఏమో అని భయం. ఇంతకుముందు చెప్పుకున్నాం. దగ్గర ఉంది కానీ ఏమో జారిపోతుందేమో, ఎవరైనా ఎత్తుకుపోతారేమో, నాకు లేకుండా పోతుందేమో, అవునా, రిలేషన్ పోతుందేమో, ఉండదా? భయం ఉంటుంది. ఈ ప్రియమైనదే కాలం మారిపోయినప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుంది, అదే ఏమవుతుంది మనకి శత్రువుగా అయిపోతుంది. ఉన్నాయిగా అలాంటి కేసులు కూడా. ఏంటి పచ్చగడ్డేసి బొగ్గు అంటుంది. ఒకప్పుడు అబ్బా నాకు నీవు నీకు నేను అయిపోయి వ్యతిరేకం అయిపోతుంది. ప్రియం కాస్త ద్వేషం అయిపోతుంది. ఇలాంటివన్నీ ఉన్నాయి లొసుగులు. కాబట్టి నిజంగా వస్తువుగా మనకు ప్రియమా? ప్రియత్వం వస్తువులో ఉన్నదా? అవి జడం కదా, వాటిలో సుఖాన్ని ఇచ్చే శక్తి ఎక్కడుంది? సుఖం ఎక్కడ వస్తుంది? వస్తువులో, జడమైన వస్తువులో సుఖం ఉందా? వీడు భ్రమ. అజ్ఞానంలో జీవుడు ఏమనుకుంటున్నాడు? భ్రమిస్తూ ఉన్నాడు. దీంట్లో సుఖం ఉంది, దాంట్లో సుఖం ఉందని వేట మొదలు పెడుతున్నాడు. సుఖం అనేది ఎక్కడుంది? మనకు శాస్త్రం ఏం చెప్తోంది? అసలు సుఖస్వరూపం ఆత్మ. ఆ సుఖస్వరూపం ఉంది కాబట్టి లోపల అజ్ఞానం అనే తెర అడ్డం వస్తుంది కాబట్టి అదేదో తెలియక సుఖం బయట దొరుకుందని ఎండమావుల్లో నీరెంతో అట్లా వెతుక్కుంటున్నాడు. కానీ నిజమైన సుఖస్వరూపం లోపలే ఉంది, అది బయట నుంచి రావట్లేదు. కాబట్టి ఇంకా ఉంది చాలా విశ్లేషణ. కాబట్టి ఋషులు ఏం చెప్పారంటే, నిజంగా ఆత్మ సుఖ స్వరూపము కాబట్టి నీ బుద్ధి దానికి అనుకూలమైన వస్తువుని చూసినప్పుడు నీకేమవుతుంది? సుఖం కలుగుతున్నట్టు, ప్రియం అనిపిస్తుంది. కానీ కాదు చెప్పాడు. ఇంకోటి కూడా, ప్రియం అనిపించినా ఏదైతే ప్రియంగా ఉందో దానిపైన మనిషికి ఏమవుతుంది? రాగం ఏర్పడదు. రాగం కాదు, అనురాగం కావాలి. దానికి ఒక ఎక్స్ట్రా, అవునా కదా? దాంట్లోనే జీవితాలు గడిచిపోతాయి, అనురాగాలు రాగాలు. అదే బంధహేతువు అని అర్థం కావాలంటే చాలా వివేకం కావాలి, చాలా విచక్షణ కావాలి కదా. ఆ రాగంకి బంధింపబడుతుంటాడు. సుఖానుశయీ రాగ, దుఃఖానుశయీ ద్వేష. ఒక్కసారి కాస్త సుఖం అనిపించింది అనుకోండి, వెంటనే రాగం వస్తుంది. సుఖం ఎప్పుడు అది ప్రియం అవ్వాలి ముందు. సో ఇవన్నీ లింక్. సరే, దక్షిణ ఉత్తర పక్షాలు చెప్పాడు. తర్వాత ఆనంద ఆత్మ. సో ఇవేదైనా సరే, ప్రియమైన, మోదమైన, ప్రమోదమైన ఆనందమే దానికి సారం, ఆ కోశానికి. బ్రహ్మపుచ్చం ఇక్కడ చెప్పాడు, బ్రహ్మయే ఈ ఆనందానికి ఆధారం. తర్వాత ఇదే మానవుడి జీవితానికి ఒక దిశని నిర్దేశిస్తుంది. కాబట్టి ప్రతి జీవుడు చీవనిచ్చి దేవతా స్వరూపం వరకు ఎవరైనా ఏం ఎత్తుకుంటారండి? దేనికోసం ప్రయత్నం చేస్తాడు? పరమ బ్రహ్మమునంటే ఆనందం పొందటం కోసం. కాబట్టి ఆ ఆనంద అన్వేషణ ఎందుకు చేస్తున్నాడు? అది దానికి పరిపూర్ణతను ఇస్తుంది కాబట్టి, అది నిజ స్వరూపం కాబట్టి దానికోసమే ప్రయత్నం చేస్తాడు. అజ్ఞాని రాంగ్ డైరెక్షన్లో పోతాడు. ఆ దిశను నిర్దేశించేది చేస్తాడు, అంతేగా. అందుకని పరమాత్మయే ఏమిటి? మూలం, ఆధారం. దేనికి? మన ఆనందం పొందడానికి. నిజంగా కూడా ప్రతి జీవుడు సుషుప్తిలో అక్కడికే పోయి వస్తున్నాడు, ఆనందం అనుభవిస్తున్నాడు, కానీ తెలియదు. అజ్ఞానం సరే అడ్డం వస్తుంది. సుషుప్తిలో గాఢమైన నిద్రలో ఏమీ తెలియదు, కానీ అనుభవిస్తున్నాడు. ఎక్కడి నుంచి అనుభవిస్తున్నాడు? ఏమీ తెలియనప్పుడు చెప్పండి. ఒక వస్తువు లేదు, ఉపాధులన్నీ దాటి వెళ్ళిపోయాడు, తనకు తెలిసినవన్నీ. అక్కడికి వెళితే సుఖం ఎట్లా పొందాడు? ఆ సుఖ స్వరూపమైన పరమాత్మ అక్కడ ఉన్నాడు. అందుకే మనిషికి అంత హాయిగా ఉంటుంది నిద్రలో. అన్నీ వదిలితేనే సుఖం అండి.
అవునా కాదా? గాఢ నిద్రలో ఎంత సుఖం. ఏం పట్టుకున్నాడు? బయట వస్తువుల్ని పట్టుకోలేదు, ఈ ఉపాధుల్ని కూడా పట్టుకోలే. శరీరం, మనసు, బుద్ధి, ఇంద్రియాన్ని వదిలేశాడు. అప్పుడు సుఖం ఎక్కడి నుంచి వచ్చింది? వదిలితే వచ్చిందా, పట్టుకుంటే వచ్చింది? అవునా? డిటాచ్మెంట్. అప్పుడు అసలైంది ఏంటో పొందుతాడు. ఇది తెలియకుండా పొందుతున్నాడు ప్రతిరోజును. మరి సాధనతో, ఎరుకతో, జాగరూకతతో పొందితే అప్పుడు అది ఆత్మానుభవం, ఆత్మానందం అవుతుంది. చెప్పు. అయితే ఇది కూడా ఒక పరిమితే. ఆనందమయ కోసం కూడా పరిమితే. ఎందుకని? సంస్కారాలతో కూడుకున్నది కదా, ఆనందమయ కారణ శరీరం కదా. ఇది కూడా వాసనామయం, సంస్కారములతో కూడి ఉన్నది కాబట్టి దాన్ని అనుసరించే ఉంటాడు. ఇది కూడా పరిమితే. అందరికీ అన్ని ప్రియం కాదు. చూడండి, కావాలంటే వాళ్ళ సంస్కారాన్ని బట్టే ఒక్కోటి ఇష్టం అవుతుంది. కొంతమందికి వేదాంతం అంటే చాలా ఇష్టం, మరి కొంతమందికి అబ్బా ఏం అర్థం కాదండి వేదాంతం, అసలు ఇష్టం ఉండదు. మరి ఏం కావాలి మాకు? చక్కగా రామాయణం, మహాభారతం ఇలాంటి మంచి కథలు ఉంటే బాగుంటుంది. మరి కొంతమంది రామాయణ భారతాలు కూడా ఇష్టం ఉండదు. మరేమి ఇష్టం? ఏమి ఇష్టమా? ప్రపంచ విషయాలంటే బాగా ఇష్టం. ఈ ప్రపంచ విషయాల్లో కూడా అందరికీ అన్ని ఇంట్రెస్ట్ ఉండదు, అవునా? కొంతమందికి రాజకీయాలు, కొంతమందికి క్రికెట్ రంగం, మరి కొంతమందికి ఒక్కొక్కడికి ఒక ఇంట్రెస్ట్, ప్రియం, అవునా? దేన్ని బట్టి? వాళ్ళ సంస్కారాలను బట్టి. కాబట్టి ఇది కూడా పరిమితే, ఆనందమయ కోసం పరిమితి. సో ఇప్పుడు ఏం కావాలి? దాటిపోవాలి. అయితే ఇక్కడ ఒక పెద్ద సందేహం ఏమిటది? ఇంతకుముందు ఒక అన్వేషణ విచారణ చేశాడు. అది ఉన్నది అనుకున్న వాడికి ఉంటుంది, లేదన్న వాడికి లేదు, అవునా? అదే అసన్నేవస భవతి అసద్ బ్రహ్మేతి వేదచేత్. బ్రహ్మమును ఇప్పుడు ఉన్నది, బ్రహ్మమే ఆధారం ఆనందానికి అని చెప్పాడు. ఈ బ్రహ్మము ఉన్నది అని తెలుసుకున్నవాడు, అస్థి అని తెలుసుకున్నవాడు ఏమవుతున్నాడు? అతనికి ఈ ప్రపంచంలో, ప్రపంచం కూడా అతన్ని అంగీకరిస్తుంది, ఆమోదిస్తుంది. కానీ అసత్తు బ్రహ్మము లేదు అంటే ఏంటి అర్థం? ఆధారాన్ని తోసిపుచ్చుతున్నాడు, తనకు ఆధారాన్ని తోసిపుచ్చుతున్నాడు. తనకు ఆధారాన్ని తోసిపుచ్చిన వాడు ఎక్కడ ఉంటాడు చెప్పండి? ఇప్పుడు నేను చెట్టు ఎక్కానండి, కొమ్మ పైన కూర్చున్నా, నా కొమ్మను నేను నరుక్కున్నా, అలాంటి పరిస్థితి. అప్పుడు ఏమవుతాడు? కింద పడ్డా. అట్లాగే ఈ బ్రహ్మ పరమాత్మ ఆధారం అయితే వీడేమంటున్నాడు? లేదు, బ్రహ్మం అసత్తు, బ్రహ్మము లేదు. అప్పుడు ఏమవుతున్నాడు? వాడు కూడా అసత్తే అయిపోతాడు. అంతేనా? సో పరమాత్మ లేడు అని అంటే ఏమవుతున్నాడు? నేను లేను అని చెప్పుకున్నట్టు లెక్క. నేను లేను అంటే ఎంత మంచి తెలివైన స్టేట్మెంట్. నేను లేను అంటే ఏమిటి అర్థం? అర్థం లేనటువంటి విషయం. కాబట్టి అలాంటి వాడు అసత్తే అవుతాడు. సత్తు కాడు. ఎందుకంటే చెప్పాను కదా, మానవుడు బుద్ధి చేసేటువంటి పరిశోధనల్లో ఎవరో కొంతమందే అసలు సత్యాన్ని తెలుసుకోగలరు. మిగతా వాళ్ళందరూ మార్గ మధ్యలో ఎక్కడో ఆగిపోయి ఏవో సిద్ధాంతాలను చెప్తూ ఉంటారు. అందులో ఒకడు ఇది ఏంటి? శూన్యవాదం. ఈ సృష్టికి, ఈ ప్రపంచానికి మూలం ఏమిటంటే ఏం లేదు, మరేంటి? శూన్యం, సున్నా. కాబట్టి శూన్యంలోంచి వచ్చి శూన్యంలో పోతుంది అంటాడు వాడు. శూన్యంలోంచి నువ్వు ఏదైనా వస్తుందా చెప్పండి? ఏదో ఒకటి ఉంటే ఇంకేదో వస్తుంది, కానీ రాదు కదా. ఓ శూన్యంలోంచి వచ్చింది శూన్యమై ఉండాలి కదా, అప్పుడు నువ్వు కూడా సున్నానే, శూన్యమే. అందుకే అసత్ అన్నాడు. వాళ్ళకి ఏమీ లేదు. కానీ అస్థి బ్రహ్మేది, అస్తిత్వం ఉన్నాడు పరమాత్మ మొత్తానికి సద్రూపంలో. సరే, ఇది అర్థం చేసుకుంటాడు. ఇలా అర్థం చేసుకున్నవాడు ఏమవుతున్నాడు? అర్థం చేసుకున్నవాడు ఇంకా ముందుకు వెళ్తాడు.
ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఒక ఎంక్వైరీ, ఓ ప్రశ్న. ఈ ఆనందమయ కోసం కూడా దాటిపోవాలి. ఎందుకంటే ఆనందమయ దగ్గరకు వచ్చి ఏ అనుభవం లేదు కదా, శూన్యం అనుకుంటాడు. కానీ అనుభవం ఏమీ లేదు, అప్పుడు తెలీదు, తర్వాత నేను సుఖంగా నిద్రపోయాననే అనుభవం తెలుస్తుంది. ఎవరు నిద్రపోయాడు సుఖంగా? ఉన్నవాడా లేనివాడా? ఎవరు అనుభవించారు? ఎవరు జ్ఞాపకం చేసుకున్నారు నేను సుఖంగా ఉన్నానప్పుడని? ఉన్నవాడే కదా, అస్తి. అయితే ఆనందమయ కోసమే లక్ష్యం కాదు, అది కూడా ఒక పరిమితి. ఎందుకంటే ఆనందమయ కోశం లాంటి కారణ శరీరంలోకి వెళ్ళిపోయి ఆయన నిద్రపోతాడు. అప్పుడు ఇంకా అక్కడ ఉంటే ఎట్లా? ఎప్పుడు నిద్రపోతున్నట్టే. అది కాదు, దాన్ని దాటిపోవాలి. అది ఊరికి సంస్కారాల మయమే, అక్కడ ఉండకూడదు. ఇవి కూడా క్షయం అయిపోవాలి. సరే, బాగుంది. అయితే ఇక్కడ ఒక సందేహం ఏంటంటే, ఈ ఆత్మ ఈ పంచకోశాలకు అతీతంగా దాటి వెళ్ళిపోయిన తర్వాత ఏదో ఆత్మ ఉందంటున్నారు కదా, అది పొందితే ఏమిటి మాకు లాభం? పొందకపోతే నష్టం ఏంటి? ఉందిగా. లాజిక్ ఏంటంటే ఉన్నది కదా, పంచకోశాల్లో అందరికీ ఉంది కదా. జ్ఞానికి అజ్ఞానికి ఉంది లేదా? అందరూ ఆత్మ ఉందని చెప్తున్నారు కదా అందరిలో. తెలుసుకుంటే ఏమిటి, తెలుసుకోబోతే ఏమిటి? నష్టం. లాజికల్ క్వశ్చన్, అంతేనా? తెలుసుకోపోతే ఏమిటట? నష్టం ఏంటి మాకు? ఒకవేళ తెలుసుకున్నాడు అనుకోండి, జ్ఞానం, ఆత్మజ్ఞానం వచ్చింది, అప్పుడు వాళ్ళకి ఏంటి, ఏం ప్రత్యేకంగా ఏం లాభం పొందుతాడు? మనకేంటంటే మానవుడికి ఏదైనా ఒకటి విషయం ఇది అని చెప్పినప్పుడు వెంటనే ప్రశ్న వేస్తాడు బుద్ధిలో, నాకు దాని వల్ల ఏమిటి లాభం, ఏం ప్రయోజనం నాకు? ఈ బుద్ధి ఎంక్వైరీ చేస్తుంది. అవునా? ప్రయోజనం ఉంటేనే కష్టం. ఎందుకంటే ఆత్మజ్ఞానం పొందడం అంత తేలిక కాదు, చాలా 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 శ్రమించాలి, ఎంతో సాధన చెయ్యాలి. అట్లాంటప్పుడు ఇంత శ్రమపడి ఇంత సాధన చేసి అదేదో పొందితే ఏమిటంట? పొందిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. పొందిన వాళ్ళకంటే అనేకులు ఎక్కువ మంది పొందిన వాళ్ళే. పొందిన వాడు 100 మరి వీళ్ళందరికీ ఏం నష్టం ఏంటనా? అందుకని ఇక్కడ ప్రశ్న చూడండి. ఇక్కడ ఈ చిన్న భాగములో 3 అనే అంకెను చూడండి. 3, ఆ 3 అనే అంకె త్రిమాత్ర. త్రిమాత్ర అంటే 3 మాత్రల కాలం, అంటే దీర్ఘము కంటే ప్లుతం అని 3 మాత్రలు పలుకుతారు. అంటే దీర్ఘం కంటే ఇంకా దీర్ఘం తీస్తారు, ఎక్కువ దీర్ఘం తీయాలి. అందుకని చదివేటప్పుడు ఎక్కువ దీర్ఘం తీయాల్సి వస్తుంది. మీరు కొంచెం ఆపి జాగ్రత్తగా విన్న తర్వాత పలకండి. నేను ఆపిన తర్వాత మీరు పలకండి, తొందరపడకండి. అధాతోను ప్రశ్నాః ఉత విద్వానముం లోకం ప్రేత్య కశ్చన గచ్చతి. అహో విద్వానముం లోకం ప్రేత్య కశ్చిత్ సమశ్నుతా. అధాతోను ప్రశ్నాః ఉత విద్వాన్ పెట్టుకోండి, యావత్తుందేమో వా పెట్టుకోండి. ఉత విద్వానముం లోకం ప్రేత్య కశ్చన గచ్చతి. అహో విద్వానముం లోకం ప్రేత్య కశ్చిత్ సమశ్నుతా.
అథ అత అను ప్రశ్న. ఇందాక చెప్పినటువంటి విషయాన్ని ఆలోచిస్తే దానికి సంబంధించిన ఓ ప్రశ్న. ఇందాక ఏం చెప్పాడు? ఇది అసత్ అన్నవాడు అసత్ అయిపోతాడు, సత్ అని తెలుసుకున్నవాడు తాను కూడా సత్తుగానే ఉంటాడు. ఆనందమయ కోశంలో ఎంటర్ అయిన తర్వాత వచ్చేటువంటి ఒక ఇది. అక్కడ రెండు చాయిసెస్ ఉన్నాయి. కొంతమంది ఇది అసత్ అంటారు, కొంతమంది సత్తు అని గుర్తిస్తారు. అప్పుడు ఈ సత్ అని తెలుసుకున్నవాడు సత్ అవుతాడని చెప్పాడు కదా. అప్పుడు ఇక్కడ అడుగుతున్నాడు ప్రశ్న ఏమని? ఈ విద్వాన్ అంటే ఏంటి? ఈ పరమాత్మ స్వరూపమును తెలుసుకున్నవాడు, పొందినవాడు. అముం లోకం ప్రేత్య అంటే ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిన తర్వాత, ప్రేత్య అంటే ఏంటి? వదిలిపెట్టి వెళ్ళడం. కశ్చన గచ్చతి అంటే ఎక్కడికి వెళ్తాడు? ఈ వదిలిపెట్టి ఎవరైనా చచ్చిపోవాల్సిందేగా. ఈ లోకాన్ని వదిలిపెట్టి అది ఎక్కడికి పోతాడు? ఈ జ్ఞాని, తెలుసుకున్నవాడు. అహో విద్వాన్ అముం లోకం ప్రేత్య. మళ్ళీ ఆ విద్వాంసుడు ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత దేన్ని పొందుతాడు? కశ్చిత్ సమశ్నుత. ఇది ఎక్కడికి వెళ్తాడు? దేన్ని పొందుతాడు? ఈ జ్ఞాని. ఏది? ఇది సత్తు, పరమాత్మ స్వరూపం ఇది అని తెలుసుకున్న విద్వాంసుడు దేంతో తెలుసుకున్నాడు? ఆనందంగా, తన యొక్క అనుభవంగా తెలుసుకున్నాడు. అంటే జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏమిటి? జ్ఞాని పొందేది ఏమిటి? ఎక్కడికి పోతాడు జ్ఞాని? అజ్ఞాని అని అడగలే, జ్ఞాని గురించి అడిగాడు. ఎందుకంటే ఈ జ్ఞానం పొందటానికే కదా కృషి చెయ్యాలి, ప్రయత్నం చెయ్యాలి. అజ్ఞానంలో ఉండటానికి ఏమి చేయక్కర్లా కదా. కాబట్టి జ్ఞానం పొందాలి అని అంటే ఈ పంచకోశాలన్నీ అధిగమించాలి. దానికి చాలా 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 తపస్సు, కృషి, ఆ విచారణ అన్ని చెయ్యాలి. ఇంత చేస్తే ఏమిటి ప్రయోజనం అనేది ప్రశ్న. మామూలుగా మరణించిన తరువాత మనకు శాస్త్రాలు చెప్తాయి కదా, ఎక్కడ పోతాడు? వాళ్ళు చేసినటువంటి పుణ్యపాప కర్మలు ఇంతకుముందు జన్మల్లోవి, తర్వాత వాళ్ళ యొక్క ఆలోచన బట్టి, అంతే కదా, ఆలోచన బట్టి వెళ్ళిపోతుంటారు. ఆయా లోకాలకు వెళ్ళిపోతారు, మళ్ళీ ఇంకో జన్మ పొందుతాడు. ఇవన్నీ ఉన్నాయి. అందరూ తిరిగి పుడుతూనే ఉన్నారు కదా. కొంతమంది పుణ్యలోకాలకు వెళుతుంటారు, మళ్ళీ తిరిగి వస్తుంటారు. ఇవన్నీ మనకి ఉన్నాయి. మరి జ్ఞాని ఎక్కడికి పోతాడు? ఏం పొందుతాడు అంటే? ఎందుకు అడిగాడు అంటే ఏదో ఎక్కువ ప్రయోజనం ఉంటేనే దానికోసం కృషి చేస్తాడు. అవునా కదా? వాళ్ళు లేకపోతే ఎక్కడికో వెళ్ళి కొద్ది రోజులు ఉండి మళ్ళీ వెనక్కి వచ్చేటట్లయితే ఎందుకు ప్రయత్నం? అవునా కదా? ఆ పొందేదేదో అనంతమైంది కాకపోతే అంతేనా? అప్పుడు చిన్న చిన్న సుఖాల కోసము ఇంత ప్రయత్నం ఎందుకు చేయాలి? అది కూడా నశించిపోయేదైతే, మారిపోయేదైతే. కాబట్టి ఈ ఆత్మానందం, ఆత్మానుభవం పొందితే అది ఉంటుందా? మామూలు మా విషయ సుఖాల్లాగా ఊరికే ఇదైపోతుంది. అది పర్మనెంటా లేకపోతే టెంపరీనా? ప్రశ్న. ఇప్పుడు ఈ ప్రశ్నకి ఋషి ఇదమిత్తంగా ఇది అని డైరెక్ట్గా ఆన్సర్ చెప్పట్లా. చెప్పకుండా ఏమవుతున్నాడు? వీడు అడిగింది ఈ సృష్టి గురించి కదా, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఏమిటని అడిగా. ఇప్పుడు ఒక కొత్త దృక్కోణంలో నుంచి చెప్తున్నాడు. ఈ శరీరం నేను, ఉపాధి నేను, ఈ లోకంలో నేనున్నాను. ఇది విడిచిపెట్టిన తర్వాత ఏమవుతున్నాడు? మామూలు పురాణోక్త ప్రకారం ఎక్కడికో వెళ్తాడు, ఏదో ఉంటాడు, మళ్ళీ తిరిగి వస్తాడు. ఇలా రకరకాలుగా ఉంది. వెళ్ళడం రావడం అనేది ఉంది కదా, ఏదో పొందటం అనేటువంటిది ఉంది. కానీ జ్ఞానం పొందిన వాడు ఏ దృష్టితో చూస్తాడు అనే విషయం వివరించటానికని ఈ సృష్టి ఏమిటి,
దీని స్వరూపం ఏమిటి అనే విషయంలో కొంత అవగాహన కల్పిస్తారు. జ్ఞాని యొక్క దృష్టి ఏమిటి అని అర్థం చేసుకోవడానికి వీలుగా చెప్తున్నారు. శోకామయత బహుస్యాం ప్రజాయేయేతి సతపోతప్యత సతపస్తప్త్వా ఇదగం సర్వమసృజత యదిదం కించ తత్సృష్ట్వా తదేవానుప్రావిశత్ తదను ప్రవిశ్య సత్యత్యచ్చాభవతే భవత్ నిరుక్తం చ నిరుక్తం చ నిలయనం చ నిలయనం చ విజ్ఞానం చ విజ్ఞానం చ సత్యం చానృతం చ సత్యమభవత్ యదిదం కించ తత్సత్యమిత్యాచక్షతే తదప్యేష శ్లోకో భవతి శోకామయత బహుస్యాం ప్రజాయేయేతి సతపోతప్యత సతపస్తప్త్వా ఇదగం సర్వమసృజత యదిదం కించ తత్సృష్ట్వా తదేవానుప్రావిశత్ తదను ప్రవిశ్య సత్యత్యచ్చాభవత్ నిరుక్తం చ నిరుక్తం చ నిలయనం చ నిలయనం చ నిలయనం చ నిలయనం చ విజ్ఞానం చ విజ్ఞానం చ సత్యం చానృతం చ సత్యమభవత్ యదిదం కించ తత్సత్యమిత్యాచక్షతే తదప్యేష శ్లోకో భవతి ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత అనే ప్రశ్న వేశాడు. జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏమిటి? చూసే దృష్టే తేడా, ఇంకేం లేదు. ఇంద్రియాలకి అందరి ఇంద్రియాలకి ఒకటే దృశ్యాలు కనిపిస్తాయి, శబ్దాలు వినిపిస్తాయి. మనస్సు అందరిది ఒకటే, బుద్ధి అందరి ఫంక్షనింగ్ అంతా ఒకటే, ఉపాధులు. కానీ తేడా ఏంటి? దృష్టి భేదం. దృష్టి ఒక్కటే భేదం, ఇంకేమి భేదం లేదు. ఎవరి బుద్ధి అయినా వాళ్ళకి తగ్గట్టుగా వివేకం విచక్షణతో పనిచేస్తుంది. ఎవరి మనసు అయినా సంకల్ప వికల్పాలు చేస్తుంది. మామూలే.
దృష్టి భేదాన్ని బట్టి మొత్తం అంత వ్యక్తిత్వం మారిపోతుంది. ఇదే ప్రపంచం జ్ఞానికి ఒక రకంగా కనిపిస్తుంది, అజ్ఞానికి ఇంకో రకంగా కనిపిస్తుంది. అందుకే దృష్టిం జ్ఞానమయం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్ అని చెప్పారు. అంటే ఏంటట, దృష్టిని జ్ఞానమయంగా చేసుకుంటే తప్ప పరమాత్మ ఎవరో తెలియదు, పరమాత్మగా చూడలేడు. లేకపోతే ఏం జరుగుతుంది, ఈ ప్రపంచం పరమాత్మ ఎక్కడున్నాడు పరమాత్మ? అక్కడ పైనండి, అక్కడ అదేదో లోకం, అదేదో లోకంలోకి వెళ్ళి పొందవచ్చు పరమాత్మని అనుకుంటాడు. ఇది అజ్ఞాని దృష్టి, అంతే కదా. అజ్ఞాని దృష్టి ఎప్పుడో పొందాలి, ఎక్కడో పొందాలి అనేది. కానీ శాస్త్రం అలా చెప్పలేదు. జ్ఞాని అనుభవం అది కాదు కదా. ఆ విషయాన్ని చెప్పాలంటే దానికి కొంచెం బ్యాక్గ్రౌండ్ కావాలి. అందుకు ఈ లోకం ఎలాగొచ్చింది, ఈ ప్రపంచం ఎలాగొచ్చింది అనే ఒక సిద్ధాంతాన్ని చెప్తాను. మన అందరికీ తెలుసు, అనేక వాదాలు ఉన్నాయి సృష్టి గురించి, బోల్డ్ రకరకాల సిద్ధాంతాలు ఉన్నాయి. అందులో ఒకటి ఏమిటంటే కార్యకారణ సంబంధం. కార్యకారణ సంబంధం అంటే ఈ ప్రపంచం అంతా కార్యం తయారైంది, సృష్టింపబడింది, తయారు చేయబడి. బట్ ఎవరు తయారు చేశారు కదా, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారు, దేంతో చేశాడు కదా. ఒక వస్తువు తయారు కావాలంటే ఏముండాలి చెప్పండి, 3 కారణాలు ఉండాలి. ఏం కారణాలు? నిమిత్త కారణం, ఉపాదాన కారణం, సహకార కారణం ఉండాలి కదా. అలాగే ఈ ప్రపంచానికి కూడా 3 ఉండాలి కదా. దీనికి ఉపాదాన కారణం ఏమిటి, ముడిసరికి ఏంటి, నిమిత్త కారణం ఎవరు దీన్ని ఇలా చేశారు, ఏ పరికరాలతో చేశారు అనే ప్రశ్నలు వస్తూ ఉంటాయి. కాబట్టి చెప్పాను ఏమని, ఇదంతా ఒకే ఆన్సర్, వీటన్నిటికీ ఒకే ఆన్సర్. అందుకే ఈ సిద్ధాంతం చెప్పాడు. సో కామయత, సో అకామయత, సహా ఆ పరమాత్మ అకామయత. అకామయత అంటే కోరుకున్నాడు, ఆయన సంకల్పించాడు, కోరుకున్నాడు. ఎవరు? పరమాత్మ. ఏం కోరుకున్నాడు? బహుశ్యాం ప్రజా ఏయేతి ఏమనుకున్నాడు? నేను బహుశ్యాం ప్రజా, నేను అనేక మందిగా మారాలి, అనేకులుగా అవ్వాలి. ప్రజ నేనే అనేకంగా పుట్టాలి, అనేక రూపాలు ధరించాలి అనుకున్నాడు, ఆయన కోరుకున్నాడు. ఆయన అబ్బా అనుకోగానే అయిపోతారా ఏమిటి? ఏం గారు. మరి సహ తపః అతప్యత, ఆ సంకల్పం వచ్చిన తర్వాత ఏం చేశాడు? ఆయన చాలా తపస్సు చేశాడు. తపః అతప్యత. తర్వాత ఏం జరిగింది? స తపః తప్త్వా, అలా ఆయన తపస్సు చేసిన తరువాత ఇదం సర్వం అసృజత, ఇదంతా కూడా సృష్టించాడు. ఎదిదం కించ అంటే ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇదంతా కూడా తపస్సు చేసిన తర్వాత సృష్టించాడు. తర్వాత ఏంటండి? తత్సృష్ట్వా, కథ చెప్పినట్టు చెప్తున్నాడు. అలా సృష్టించిన తరువాత తదేవానుప్రావిశత్, ఏమయ్యాడు? ఆ సృష్టిలో తాను ప్రవేశించాడు. అంతేగాని కుమ్మరివాడు కొండ చేసినట్టు కొండ వేరు, కుమ్మరి వేరు అట్టా కాదు. ఇది కుమ్మరివాడు వేరుగా ఉంటాడు, కొండలో పోడు. ఇక్కడ అలా కాదంట, సృష్టించి దానిలో ప్రవేశించాడు ఆయన. తర్వాత ఏం జరిగిందండి? తదనుప్రవిశ్య, ఈ సృష్టిలో ఆయన ప్రవేశించి ఏమయ్యాడు? సత్తు చ అసత్తు చ అభవత్, సత్తు అసత్తు 2 తానే అయ్యాడు. నిరుక్తం చ అనిరుక్తం చ,
సత్తు అసత్తు అంటే ఏంటి? ఇక్కడ స్థూలము సూక్ష్మము అని ఒక అర్థం ఉంటుంది. స్థూలము సూక్ష్మం, లేక వ్యక్తం అవ్యక్తం. అసత్ అంటే రూపాలతో ఉన్నది, సత్ అంటే నామరూపాలు లేవు, అది కూడా అర్థం. నిరుక్తం అనిరుక్తం అంటే కొన్నిటికి ఏముంటాయి? కొలతలు ఉంటాయి, కొన్నిటికి ఇది ఇంత అని చెప్పలేనటువంటి విషయం కొన్ని ఉంటాయి.